జరుగుతున్న అంశాలకు ప్రజలకు ఏం కావాలి, ప్రభుత్వ అంటే రాజులకు ఎలా తెలియాలి ప్రజల సమస్యలు అనేది ఒక నాటక రూపం ఉండేది. నాటకం ద్వారా ప్రజలు ఒక దగ్గర జమ్మగూడి వాళ్ళ సమస్యలు చెప్తున్నాం, ఇంత అంశాలు చర్చించేవాడు. తర్వాత ఒక రేడియో వచ్చింది, నాటకం పక్కకు పోయింది, ఒక రేడియో వచ్చింది. సాంస్కృతిక కళారూపాల్లో కూడా నాటకం తర్వాత ఒక పాట వచ్చింది. ఎస్పెషల్లీ రేడియో తర్వాత పనిచేసేటప్పుడు ఒకటి మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలని నా అభిప్రాయం. మనం శ్రీ లెక్క బతుకుతామా, కృష్ణశాస్త్రి లెక్క బతుకుతామని అంటే బ్యాటంలో అది కాదన్నా వాళ్ళ కాన్సెప్ట్లో. ప్రపంచం కోసం బతకడం అనేది ప్రపంచం బాధ నా బాధ అన్నాడు శ్రీశ్రీ. కృష్ణశాస్త్రి మాత్రం తన బాధ ప్రపంచం బాధ అన్నాడు. ఎట్లా బతుకుతాం అనేది మనం తెలుసుకోవాలి. ఈ క్రమంలో సమాజం కోసం సమాజంలో భాగంగా బతకడంలో మనం ఉండాలి. అలాగే నేను ఎక్కువ సమయం తీసుకున్న 2 విషయాలు చెప్తాను. అంటే ఈ క్రమంలో ఎస్పెషల్లీ అంటే ఈ ప్రజాప్రభుత్వం అన్నారు, కానీ మరి అది ప్రజాప్రభుత్వాన్ని మనం ఎట్లా డిసైడ్ చేస్తున్నా నాకు అర్థం కాదు. ఒక ప్రభుత్వం వాళ్ళు ఎట్లా మీ అభిప్రాయం పెట్టాలంటే డిఎంజీవీ పేరు పెట్టింది కాబట్టి అది ఇంకా ప్రజాప్రభుత్వం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలకు భిన్నంగా ఏం లేదు. ఎందుకంటే మేము ఫీల్డ్ మీద పనిచేసినాం కాబట్టి చెప్తున్నాం. లగచర్ల ఇష్యూలో మొట్టమొదట వాళ్ళ సమస్యల్ని బయటికి తీసుకొచ్చింది G6 న్యూస్ ఛానల్. అది డిజిటల్ మీడియా అక్కడ ఉండాలి. వెంకటేశ్వర్ అక్కడ స్థానికంగా పార్టీలకు అతీతంగా యూత్ కదిలి ఈ డిజిటల్ మీడియాకి అండగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చున్నారు. దాన్ని ఫోకస్ చేసి దాదాపు 8-9 నెలల నుంచి నేను కూడా అక్కడ ఉండి ఆ G6 న్యూస్ ఛానల్ తరఫున పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఒక అంచనా వచ్చింది. ఏదో మనం ఇంట్లో కూర్చొని ఆర్టికల్స్ రాసుకొని ఇవన్నీ కాకుండా ప్రజల దగ్గరికి పోతే ప్రజలే అద్భుతమైనటువంటి విషయాలను చెప్తారు. దాన్ని డెమోక్రటైజ్ చేద్దాం. నేను విప్లవీకరణ కూడా అంటే డెమోక్రటైజ్ చేసి మళ్ళీ అదే ప్రజలకు అందిద్దాం. ఎందుకంటే ప్రజలే హై ఎండ్, ప్రజల అంశాలే మనకు తప్ప మన సొంత పైత్యాలు రాసి ప్రజలకి ఏం తెలియదు అనుకోవడం మనంతా మూర్ఖులు ఇవ్వలేదు. ప్రజలు మూర్ఖులు అనుకోవడంలో మనమే మూర్ఖులం. ప్రజలకు చాలా తెలుసు. దాన్ని తీసుకొని దాన్ని ఎట్లా డెమోక్రటైజ్ చేసి దాన్ని మళ్ళీ ఎట్లా అందించే ప్రయత్నం చేద్దాం అనే క్రమంలో ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టులు యూనియన్ వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ నుంచి ఫ్రంట్ అంటే ఇప్పుడు వేరే ఇట్లాంటి అన్నవాళ్ళతో సహకారంతో మేము నడుస్తున్నాం. జర్నలిస్ట్ ఫ్రంట్ నుంచి మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.